మహాకవి కాళిదాస్ కుమార సంభవం 23వ భాగం 25-11-20 దశమ సర్గలో ఉన్నాం. అగ్ని దేవుడు కొంచెం కాంతి విహీనంగా కనపడితే దానికి ఏం చేయటో కనుక్కొని వివరాలు కనుక్కొని వెళ్ళి గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పవిత్రుడుగా అని చెప్పాడు ఇంద్రుడని జ్ఞాపకం. అది తర్వాత నను శక్తే నాపి మయా దుర్యాహం శైవం తేజో గంగా కథం ధరిష్యతి త్యాసజ్ఞాః శంభోరంభో మయీ మూర్తి సైవ దేవీ సురాపగ త్వత్తః స్మరద్విషో బీజం దుర్భరం ధారయిష్యతి ఇచ్చుదీర్య సునాసీరో విరరామస చానలః తద్విస్తృష్టస్తమాపృచ్ఛ్య తతస్థే స్వద్ధునీమభి గంగాం ప్రతి హుతభుజః ప్రస్థ హిరణ్యరేతసా తేన దేవీ స్వర్గతరంగిణీ పేర్నాధ్వనా ప్రపేదే సా నిశేషక్లేశనాశిని అధా త్రిభిస్తామేవ విశినస్తి స్వర్గారోహణ నిశ్రేణి ప్రియోక్షమార్గాధిదేవత ఉదార దురితోద్గార హారిణి దుర్గతారిణి. సమర్థుడైనటువంటి నేనే ధరించలేని శివ తేజస్సు గంగ ఎలా భరిస్తుంది అనే అనుమానం వచ్చింది. దానికి చెప్తున్నా అష్టమూర్తి అయిన శివుడి యొక్క జలమయమే రూపమే గంగ. ఆ గంగానదంటే అది కనుక అందువల్ల దుర్భరమైన శివ తేజస్సు నువ్వు తీసుకొని గ్రహించి ఆమె తీసుకుంటుంది, ధరిస్తుంది. ఈ విధంగా చెప్పి ఇంద్రుడు తన మాటలు సాధించాడు. అగ్నిదేవుడు కూడా ఇంద్రుడి చేత వీడ్కోనబడి సకల దేవతా నది అయిన గంగ వైపుకు బయలుదేరారు. గంగ వద్దకు అగ్ని బయలుదేరు. అలా బయలుదేరి గంగ వరకు గల దారిని దాటి అగ్నిహోత్రుడు కష్టాలు మిగల్చకుండా నశింపచేసే ఆకాశ గంగ చే తన కష్టాలను నివర్తించేటువంటి తర్వాత 3 శ్లోకాలలో ఆకాశ గంగని వర్ణిస్తున్నారు. స్వర్గానికి ఎక్కదరచిన వాళ్ళకి నిచ్చెన అంటే దీనిలో స్నానం చేసినంత మాత్రంతోనే స్వర్గం లభిస్తుంది. మోక్షానికి తీసుకువెళ్ళే మార్గమైన అధిదేవత, మహాపాప సమూహాన్ని హరించేది, సంసార సాగరాన్ని తరింపచేసేది అయిన గంగా నది అగ్నిదేవుడు సమీపించాడు. మహేశ్వర జటాజూట వాసిని పాపనాశిని సరాగాన్వయ నిర్వాణ కారిణి ధర్మచారిణి విష్ణు పాదోదకోద్భూత బ్రహ్మలోకదుపాగత త్రిస్రోతోభి అశ్రాంతం పునానా భువనత్రయం వాహినిం ప్రతి గంగయా సమ్ముఖీభవం జాతవేద సమాయాంత మూర్తిహస్తై సముత్థితై అజుహావార్ధసిద్ధై సిద్ధ్యై తం సుప్రసాద ధరేణ స సంవిలబ్ధిర్మరాలై సాకులం కూయద్భిరున్మదై దదే శ్రేయాంసి దుఃఖాని నిహన్వీతి తమభ్యధాత్. మహేశ్వరుని జటాజూటంలో నివసించేది, పాపాలను నశింపచేసేది, విషయలోలుర వంశాలను చెందిన వాళ్ళకి కూడా మోక్షాన్ని కలిగించేది, ధర్మం ఆచరింపచేసేది, తనతో సంబంధం పెట్టుకున్న జంతువులను ధర్మాత్ములుగా చేసేది అయిన గంగా నదిని అగ్నిదేవుడు చేరాడు. విష్ణు పాదోదకంగా పుట్టింది, బ్రహ్మలోకం నుండి ఆకాశానికి వచ్చింది. స్వర్గ మత్స్య పాతాళ 3 లోకాలలో తన 3 పాయలతో శ్రమ అనుకోకుండా పవిత్రం చేసేది త్రిపథ. గంగ అగ్నిదేవుడికి ఎదురొస్తుంది.
గొప్ప అనుగ్రహం కలిగిన ఆ గంగ తన వైపుకు వస్తున్న అగ్నిదేవుణ్ణి అర్థం ప్రయోజనాన్ని సిద్ధింప చెయ్యటానికై తను కదులుతున్న అలలను చేతులతో ఆహ్వానిస్తున్నదా అన్నట్టుగా అనిపి గుంపులు కట్టి మదించిన మధురంగా కూస్తున్న హంస కూతలనే సమాధానంగా చేసి గంగాదేవి నీకు శ్రేయస్సు కలుగుతుంది, దుఃఖాలను నశిస్తావు, దుఃఖాల నుంచి బయటపడతావు అని అగ్నితో పలి జలరూపంగా ఉన్న గంగ మాట్లాడటానికి అవకాశం లేదు కనుక హంసల కూజితముల ద్వారా సమాధానం చెప్పింది అని అర్థం. అర్వాచీనం పదమభిద్రుతై ప్రీతేవ తమభియామయాయ స్పర్ధునీయాత వేదజం అధాభ్యుపేతస్తాత్పార్థో నియమజ్జాలజానదః కిల విపదా పరిభూతః కిం వ్యవస్యంతి విలంబితం గంగా వారిని కళ్యాణకారిణి శ్రమహారిణి సమగ్నో నిర్వృతిం ప్రాప పుణ్యభారిణి తారిణి గంగా వారిని కళ్యాణకారిణి శ్రమహారిణి సమగ్నో నిర్వృతిం ప్రాప పుణ్యభారిణి తారిణి తత్ర మహేశ్వరం ధామ సంచక్రామః విర్భుజ గంగాయాం ఉత్తరంగాయ మనస్తాప విపద్ధృతి. ఆ దేవతన నది అయిన గంగ సంతోషంతో ఆనందంతో పొంగి రావడం, ముందుగానే ఒడ్డు తాగటంతో పరిగెడుతున్న అలలతో అగ్నిదేవుడి సంతోషంతో స్వాగతిస్తోందా, ఎదురు వెళ్ళి వస్తోందా, తీసుకొస్తోందా అన్నట్టు అనిపించి తర్వాత అగ్నిదేవుడి శివ తేజస్సు వలిగిన కలివల్ల కలిగే తాపం చేత బాధపడుతున్న వాళ్ళే గంగకి ఎదురుగా వచ్చి అందులో మునిగాడు. ఆపదను పొందినవాడు దాన్ని ప్రతిక్రియ చెయ్యటంలో జరిగే ఆలస్యాన్ని ఓర్చుకోలేరు కదా. సర్వ దుఃఖ సుఖాలను కలిగించేది, సర్వశ్రమలను తొలగించేది, జనులకు పుణ్యాలు కలిగించేది, సంసార సాగరాన్ని తరింపజేసి అయిన గంగా జలంలో మునిగి స్నానం చేసి అగ్నిదేవుడు ఆనందాన్ని అనుభవించి లోపల తాపం అనే ఆపదను ధరించి అందువల్లనే ఎగిసి పడుతున్న అలలు గల గంగానదిలోని అప్పుడు ఆ శివ తేజస్ అగ్ని నుండి ప్రవేశించింది, సంక్రమించింది. కుశానురేతసోరేతస్యాదృతే సరితాతయ నిశ్చక్రామ తతసౌఖ్యం హవ్యవాహో వహన్ బహు సుధాసారైర్వాంభోభి అభిషిక్తో హుతాజనః యథా గతం జగామాధ పరాం నిర్వృతిమాదధత్ సా సుర్విషహం గంగా ధామ కామజితో మహత్ అవధానా పరీతాప పాపం ఉవాప వ్యోమవాహిని బహిరార్తాయుగాంతాగ్నే స్తప్తానీవ శిఖాసతై హితోష్ణాని జలాన్యస్య నిర్జగ్ముర్జలజంతవః తేజసా తేన రౌద్రేణ తస్పాని సలిలాన్యసి సలిలాన్యపి సముదంచాని చండాని దుర్ధరాణి బభారస. ఆ గంగానది శివుడి యొక్క తేజస్సును సాదరంగా స్వీకరించగానే అగ్ని మిక్కిలి సౌఖ్యాన్ని పొంది చల్లబట్టి గంగా జలం నుండి స్నానం చేసి బయటికి వచ్చి ఆ తర్వాత అమృతమయములు అన్నట్లుగా నీటిలో స్నానం చేసి చాలా సుఖం వచ్చినవాడు వచ్చినట్టే అగ్నిదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయి ఆకాశగంగ భరింపరాని మదనాంతకుని గొప్ప తేజస్సును ధరించి తాను పరితాపం పొంది యుగాంతాగ్ని యొక్క 100 కొలది జ్వాలలలాగా ఉన్న శివతేజ ప్రతాప్ చేత బాగా వేడెక్కిన గంగ నీటిని విడిచి గంగలో నుండే జలజంతువులు
తాపార్థాలై పైకెళ్ళిపోయి ఆ వేడి భరించలే. ప్రచండమైన శివవీర్య ప్రతాపంచ బాగా వేడికి సల్ల కాగిపోతుంది. ఆ నీళ్లనే గంగా నది ధరించి చల్లగా ఉండేది బాగా వేడైపోయి. మందాకినీం ప్రతిస్నానార్థం కృత్తికా గమన జగచ్చక్షుషి చండాంశౌ కించిదభ్యుదయోన్ముఖే జగ్మహు షట్కృత్తికా మాఘే మాసి స్నానం సురాపగాం అద చతుర్భిః సురాపగాం విసినస్తి శుభ్రైరభ్రంకషైర్మూర్మి శతై స్వర్గ నివాసినాం కథయంతేమివాలోకా వగాహాచమనాదికం సుస్నాతానాం మునీంద్రాణాం బలికర్మోచితైరలం బహిః పుష్పోత్కరైకేర్నతీరాం దుర్వాక్షతాన్వితైః బ్రహ్మధ్యానపరైర్యోగవరై బ్రహ్మాననస్థితైః యోగనిద్రాగతైర్యోగ పట్టబంధైరుపాశ్రితాం. స్నానం చెయ్యటానికి గంగ దగ్గరికి కృత్తికా నక్షత్రాలు కృత్తికలు రావు. మాఘమాసంలో సూర్యుడు అప్పుడే కొంచెంగా ఉదయింపపోతున్న ప్రభాత సమయంలో 6 కృత్తికలు షట్కృత్తికలు అనే స్త్రీలు స్నానం చెయ్యటానికి గంగా నదికి వచ్చారు. ధనుర్మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శివుడి నక్షత్రం కృత్తిక. ఆ నక్షత్రం రోజున ఈ మధ్య సుమారుగా 5-6 ఏళ్ళ నుంచి శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం శివుడికి ఇస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 4 శ్లోకాలలో ఆకాశగంగా వర్ణన చేస్తున్నారు కాళిదాసు. తనను చూసేటటువంటి, స్నానం చేసేటువంటి, ఆచమనం చేసేటువంటి స్వర్వాసులు అంటే స్వర్గలోకవాసులైన దేవతలకు ఆకాశాన్ని అంటేటువంటి నిర్మలమైన 100 కొలది అలల ద్వారా తన దుఃఖాన్ని చెప్పుకున్నదా అన్నట్లుగా గంగ దగ్గరికి కృత్తికలు వచ్చారు. చక్కగా స్నానం చేసి సప్త ఋషుల యొక్క పూజకు తగిన గరిక పూతల చేత, అక్షతల చేత, పుష్పహారాల చేత వ్యాపించిన గట్టు ఇసుక భాగంగా గంగా నదిని కృత్తికలు చే. బ్రహ్మధ్యానంలో మనస్సును లగ్నం చేసినవాడు, యోగాభ్యాసం మీద ఆసక్తి ఉన్నవాడు, బ్రహ్మానందం నుండి యోగాన్ని తపస్సును చేసేవాడు, యోగ నిద్ర సమాధి స్థితిలో ఉన్నవాడు, యోగ పట్టాన్ని ధరించినవాడు అయిన యోగుల చేత ఆశ్రయింపబడిన గంగా నదిని కృత్తికలు 6 చేరు. పదాంగుష్టాగ్రభూమిస్థైః సూర్య సంబంధ దృష్టిభిః బ్రహ్మర్షిభిః పరం బ్రహ్మ గృణద్భిః ఉపసేవితాం అద దివ్యాం దదీం దేవి అభ్యనంద విలోక్యతాః కం నాభినందయత్యేషా దృష్టా పీయూషవాహిని స్వరసరిదవలోకనేన కృత్తికానాం ఆనందః. చంద్రచూడామణిర్దేవో యాముద్వహతి మూర్ధని యస్యా విలోకనం పుణ్యం శ్రద్ధధు స్థాం ముదాకృతి దివ్యాం విష్ణుపదీం దేవీం నిర్వాణపదదేశినీం నిర్దోషకల్మషాం మూర్ధ్నా సుప్రహ్వాస్తావనిందిరే సౌభాగ్యైః ఖలు సుప్రాపాం మోక్షప్రతిభువం సతీం భక్ష్యాత్ర తుష్టువు స్థాంతాః శ్రద్ధదహనాదివో ధుని. ధుని అంటే నీరు, ధుని అంటే పొగలు కూడా. ధుని అంటే వీటిలో సాయిబాబా గుడిలో ధుని పెడుతుంది. పాదాగ్రం మీద నిలిచినవాడు, సూర్యుడి మీదే దృష్టి పెట్టినవాడు, బ్రహ్మమంత్రాన్ని జపిస్తున్నవాడు,
అయిన బ్రహ్మఋషులైన సప్తఋషుల చేత ఆశ్రయింపబడిన గంగా నదిని, ఎలాంటి గంగా నది అంటూ చెప్తున్నారు, ఆ కృత్తికలు చేరారు. ఆ తరువాత కృత్తికలు లోకపు సంబంధం కలది ఆకాశ గంగా నదిని చూసి సంతోషించారు. అమృతాన్ని ప్రవహించేటువంటి గంగను దర్శించి ఎవరిని అది ఆనందపరచదు, దర్శిస్తే అంటే ఆనందపరుస్తోంది. ఆకాశ గంగా దర్శనం చేత కృత్తికలకు కలిగిన ఆనందం. చంద్రుణ్ణి చూడామణిగా ధరించిన శివుడు ఏ నదిని తన మీద ధరించాడు, అది దేవి దర్శనం పుణ్యప్రదము. ఆ గంగా నదిని కృత్తికలు మనసారా భక్తితో స్మరించారు, అర్చించారు. పూజ మోక్షప్రదాత్రి, పాపాలను ప్రక్షాళనం చేసేది, స్వర్గలోకాలకు సంబంధించింది, విష్ణు పాదం నుండి ఉద్భవించింది అయినటువంటి గంగాదేవికి కృత్తికా నక్షత్రాలు 6 వాళ్ళు చాలా వినయంతో వంగి అమ్మవారికి నమస్కారాలు చేశారు. అక్కడ కృత్తికలు శ్రద్ధ కలవాళ్ళై తమ భాగ్యవశంలో మోక్షాన్ని సులభంగా ఇప్పించే పతివ్రత అయిన ఆకాశ గంగా నదిని భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. ముక్తి స్త్రీ సంగదుచ్యజ్ఞై తత్ర విమలైర్జలై ప్రక్షాళితమలసన్ను సస్ను సుస్నాత స్తపసాన్విత స్నాత్వా తత్ర సులభ్యాయాం భాగ్యై పరిపచేదిపై చరితార్థం స్వమాత్మానం బహుతామేనిరే ముదా కుశానురేతసోరేతస్తాసామధికలేవరం అమోఘం సంచచాదాధరాధ సజ్జో గంగావగాహత హరతేజసా కృత్తికా పరితాపజనన రౌద్రం సుమర్ధరం దామ దధానాం దహనాత్మకం పరితాపమవాపస్తగ్నా ఇవ విషాంబుద్ధౌ. తపస్వినులైన ఆ కృత్తికలు ముక్తి అనేటువంటి స్త్రీతోడి సంగమాన్ అనే విషయంలో దౌత్యం చేసేవిగా బాగా తెలుసుకొని గంగా జల స్పర్శ మాత్రంతోనే ముక్తి లభిస్తుందని చెప్పడం, జలములతో తమ పాపాలను పోగొట్టుకున్నట్లుగా స్నానం చేసి మలాపర్షణ స్నానానంతరం శుద్ధ స్నానం చేయటం. మామూలుగా మునిగి స్నానం చేసి మళ్ళా అది పోగొట్టడానికి మళ్ళా స్నానం చేయాలి. తమ అదృష్టం పండి సులభంగా లభించిన గంగా జలంలో ఆ కృత్తికను స్నానం చేసి తాము కృతార్థురాలం అయినట్లుగా భావించారు. తర్వాత కృత్తికలు గంగా స్నానం చేసిన కారణంగా సఫలమైన ఆ హరుడి వీర్యం వెంటనే కృత్తికల యొక్క శరీర మధ్య భాగాలలో సంక్రమించింది, లగ్నమయ్యింది. హరుని తేజస్సు చేత కృత్తికలు తపింప చేయట అగ్ని రూపమైన అందువలననే ధరింపశక్యం కానటువంటి ఆ శివ తేజస్సును ధరించిన కృత్తికలు విష సముద్రంలో మునిగిన వాళ్ళేమో పాపం అన్నట్లుగా పరితాపం పొందారు. అక్షమాదుర్వకం దోఢు మంబునోందహి క్రాతుర రహితాతురా అగ్నిం జ్వలంతమంతస్తా దధానా ఇవ నిర్భరః నిర్యయుః దధానా ఇవ నిర్యయుః అమోఘం శాంభవం బీయం నద్యోద్ధితం మహతు తాసామభ్యుదరం దీప్తం స్థితం గర్హత్వ ఆగమత్ సుజ్ఞా విజ్ఞాయతాగర్భ భూతంత ద్యోఢు మక్షమా విషాద మదధుః సజ్జు గాఢం భితృభియుః.
भितृभिया भर्तृभिया प्राया सुज्ञा विज्ञायता गर्भभूतं तद्वोढु अक्षया अक्षमाः विषाद मदधु सज्जोगाढं भर्तृभिया भृतिभिया हिर्या धिया ह्रिया ततः सरवणे सार्धं भयेन व्रीडया च ताः तद्गर्भजातमुत्सृज्य स्वान् गृहः अभिवीर्ययुः ధరింపవీలుకాని ఆ శివ తేజస్ వహింపజాలక వ్యాకులపడి అగ్నిని శరీరంలో భరిస్తున్నారు అన్నట్లుగా బాధపడుతూ గంగా నీటి నుండి బయటికి వచ్చేశారు మాతృకలు. గంగా నది చేత వెంటనే విడువబడిన అందువలనే ఆ కృత్తికల బుధరాలు పెరుగుతున్న ఆ గొప్ప జ్యోతిష్సులను గొప్ప వీర్యం కలిగినటువంటి గర్భాలుగా పరిణమించాయి. చతురాలైన కృత్తిక అసిన వీర్యాన్ అంటే అసురుడు అంటే అగ్ని గర్భంగా పరిణమించిందని విషయం గ్రహించి కూడా భరించలేక నిజ భర్తల వల్ల భయంతో సిగ్గుతో వెంటనే చాలా దుఃఖాన్ని అనుభవి ఆ తర్వాత ఆ కృత్తిక గర్భజాతాన్ని భయంతో సిగ్గుతో రెల్లు గడ్డి మీద విడిచిపెట్టి తమ కొంపలకి చేరారు. తాభిస్తత్రామృతకరమలో కరం కర కళారోమలం తాభిస్తత్రామృతకర కళా కోమలం భాసమానం తద్విక్షిప్తం క్షణమభినభో గర్భ అభ్యుజ్జిహానై స్వైస్తేజోభి దినపతి శతస్పర్ధమూమానైరమానై లక్ష్యై షడ్భై స్మరహర గురు స్పర్ధయేవాజినీవా. ఇది శ్రీమద్ కాళిదాసకృత కుమార సంభవే మహాకావ్యే కుమారోత్పత్తిర్నామ దశమ సర్గ కూడా పూర్తయిపోయింది. కుమార జననం కృత్తికల చేత రెల్లుగడ్డిపై ఉంచబడింది. చంద్ర కళల్లాగా మృదువై భాసిల్లేటువంటిది అయిన ఆ గర్భజాతం ఆకాశం మధ్య వరకు తేజస్ పైకి ఎగతిమ్ముతున్న 100 మంది సూర్యులతో పోటీ పడుతున్న అసంఖ్యాకమై తేజ సమూహాలు కలి 6 ముఖాలతో కూడి బ్రహ్మకు 4 ముఖాలు కానీ నాకు 6 ముఖాలు అని బ్రహ్మతో పోటీ పడుతున్నాడా అన్నట్లుగా ఒక కుమార రూపంగా వాడు జన్మించి ఈ శ్లోకం మందాక్రాంత వృత్తంలో చెప్పాడు కాళిదాసు. ఈ మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవం అనే మహాకావ్యంలో కుమార ఉత్పత్తి అనే పేరుగల 10వ సర్గాన్ని ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవతరత్న బిరుదాంచితుడైన బ్రహ్మశ్రీ గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ జీవీఎస్ నమ సుబ్రహ్మణ్య శర్మ వెలయించిన ఆంధ్ర అనువాదం. కుమార సంభవం 11 ఏకాదశ సర్గ కుమార బాలలీలాహనామ. ఆ బాల్య చేష్టలు కుమారస్వామి ఎలా చేశాడు విషయాలు మనకి కాళిదాసు గారు వివరిస్తారు. ఇంద్రాదిభి సమేత్య గంగయా కుమారాయ స్థంజ ప్రదానం అభ్యర్థమానా విబుధై సమగ్రై ప్రహ్వై సురేంద్ర ప్రముఖై ఉపేత్య తంపాయమానాస సుధాతి పూర్ణం సురాపగాస్వం స్తనమాకుమూర్త పిబంత తస్యాస్తనయో సుధౌగం క్షణం క్షణం సాధు సమేధమాన పాకృతిం కామపి షడ్భిరేత్య నిషేవ్యమానః ఖలు
కృత్తికాభిః భగీరథీ పావక కృత్తికానాం ఆనందబాష్పాకులలోచనానాం తం నందనం దివ్యముపాత్తుమాసీత్ పరస్పరం ప్రౌఢతరో వివాదః. ఇంద్రాదులతో కలిసి వచ్చిన గంగ కుమారస్వామికి పాలు ఇవ్వడు. ఇంద్రుడు మొదలుగా గల సమస్త దేవత సమీపించి వినయంతో ప్రార్థించగా మందాకిని ఆకాశగంగ వెంటనే దేవతా రూపాన్ని ధరించి కుమారుడి చేత అమృతమైన తన స్తన్యాన్ని త్రాగి ఈ స్వర్గంలో శ్లోకాలు ఉపజాతికి చెందిన ఇంద్ర వజ్రా ఛందస్సులో కూర్చాడు. ఆ కుమారుడు మందాకిని యొక్క స్థలాల నుండి అమృతమయమైన పాలను తాగుతూ క్షణక్షణానికి పెరుగుతూ 6 కృత్తికలు తనను సమీపించి సేవిస్తుండగా ఒక అనిర్వచనీయమైన ఆకారాన్ని పొందారు. ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళు గల గంగ అగ్ని కృత్తికల యొక్క దివ్యమైన రూపోత్తరమైన స్వరూపం కల ఆ కుమారుని తీసుకోవటానికి ఆ ముగ్గురిలో ఒకరికొకరు గొప్ప కలహం ఎవరు తీసుకొని పెంచాలి అనేదన్నమాట. వీడు నా కొడుకు అని తంటాలు పడుతున్నారు. అత్రాంతరే పర్వతరాజపుత్ర్యా సమం శివ స్వైర విహారహేతో నభో విమానేన విగాహమానో మనోతివేగేన జగామ తత్ర నిసర్గవాత్సల్యవశాద్వివృద్ధ చేతప్రమోదౌ గలదశ్రునేత్రౌ అపశ్యతాం తం గిరీశౌ షడార్ణం షడ్దిన మా జాతమాత్రం అధాగదేవి శశిఖండమౌలిం కోయం శిశుర్ దివ్యవపు పురస్తాత్ కస్యాధవాధన్యతమస్య పుంసో మాతాన్యకా భాగ్యవతీషు ధుర్యా స్వర్గాపగాసా వనదోయమేత షట్కృత్తిగా కిల్ కలహాయమాన పుత్రో మమాయం తవాయమిత్తం విజ్జేతి వైలక్ష్య ముదాహరంతి కస్యేదం అపశ్యమితి శివగౌర్యో సంవాద ఏతేషు కశ్యేదమపశ్యమిషా అఖిలతిలోకాతీతి కాలయామం అన్యస్య కశ్యా పృథదేవతైచ గంధర్వసిద్ధోరగరాక్షసేషు. ఇంతలో పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవితో కలిసి స్వేచ్ఛా విహారాంక మనోవేగం కంటే వేగంగా పోగలిగిన విమానం ఆకాశ మార్గంలో విహరిస్తూ ఆ వివాదాన్ని జరుగుతున్నటువంటి కుమారస్వామి పుట్టిన చోటికనమాట ప్రదేశానికి శివుడు వచ్చి సహజమైన వాత్సల్య భావంతో పెరిగి ఆనందం కలవాడై అందువల్ల ఆనంద బాష్పాలు రారుస్తూ 6 రోజుల క్రితం మాత్రమే అవతరించిన 6 తలల ఆ కుమారుణ్ణి గిరీశలిద్దరూ ఒక్కసారి చూశారు. ఆ కుమారుడిని చూశాక ఈ ఎదుటనున్న కుమారుడెవడు, ఈ దివ్య రూపాన్ని ధరించిన వీడు ఏ ధన్యాత్ముడి కొడుకు, భాగ్యవంతురాండ్రలో అగ్రగణ్యురాలైన ఏ తల్లికి కుమారుడిగా నువ్వు జన్మించావు అని భవాని చంద్రశేఖరుణ్ణి అడిగింది. అలాగే గంగా అగ్ని ఈ 6 కృత్తికలు వాదులాడుతూ వీడు నా కొడుకు అని జుట్టు పట్టుకుంటున్న అగ్ని కూడా వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరి కొడుకు కాదు, వాడు నా కుమారుడే అని ఆయన క్లెయిమ్ చేయటమంటారు. కృత్తికలు ఇలా పరస్పర విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వాదిస్తారు? ఇతడెవరి బిడ్డ అని గౌరీ శంకరుడు సంభాషణ. ఈశ్వర, ఈ గంగ అగ్ని కృత్తికలు అనే ముగ్గురిలో నిజంగా వీడెవడి కొడుకు
లేక త్రిలోక శ్రేష్ఠుడైన ఈ వారు దేవదైత్య గాంధర్వ సిద్ధ ఉలగ రాక్షసులక మరి ఏ ఇతరమైన వాళ్ళ కొడుకుగా ఈయన పుట్టాడు, ఆ కథ చెప్పండి అన్నారు. శృత్వేతి వాక్యం హృదయ ప్రియాయా కౌతూహలిన్యా విమలా స్మితశ్రీ సాంద్రో ప్రమోదోదయ సౌఖ్యహేతు భూతం వజో ఓచత చంద్రచూడ జగత్రయీనందనయేష వీర ప్రవీరమాతుస్తవ నందనోస్తి కళ్యాణీ కళ్యాణకర సురాణం తత్వో త్వత్తో పరస్య కథమేష సర్గః దేవి త్వమేవాస్య నిదానమాస్తే సర్గే జగన్ మంగళదానహేతవే సత్యం త్వమేతి వేతి విచారయస్వ రత్నాకరే యుజ్యత ఇవ రత్నం అత శృణుస్వాం అభిలాషతేన వయః బీజం యదగ్నౌ నిహితం మయా దత్ సక్రాంతవంతస్త్రిదశాపయగాయ తతోవగాహే సతి కృత్తికాల్ గర్భస్త్వమాస్తం తదమోఘమేత తాభిః శరస్తంభమధిన్యధాయ బభూవ తత్రాయమభూత పూర్వో మహోత్సవో శేషచరాచరస్య. చంద్రశేఖరుడైన శివుడు వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కల హృదయ ప్రియమైన పార్వతి యొక్క పై మాటని కొంచెంగా నవ్వి మిక్కిలి ఆనందం కలగటవ సౌఖ్యం కలిగించేటువంటి మాటను ఇలా అన్నారు. అసలు కొడుకు ఆయన తండ్రి, వీళ్ళంతా కొట్టుకుంటున్నారు. అది నవ్వారు. ఓ శుభప్రదులారా, మూడు లోకాలకు ఆనందం పచేసే ఈ వీరుడు ప్రకృష్ట వీర జనని అయిన నీ కొడుకే. ఇతడు నా కుమారుడు. నిదర్శనమేమిటి అంటావా? ఇంద్రాది దేవత శుభాలు ఇయ్యజాలిన అలాంటి సృష్టి కుమారుడు నీకంటే వేరైన ఏ స్త్రీ నుంచి లభిస్తాడు, పడతాడు అన్నది. అంటే తారకుడిని విశాసనం చెయ్యాల్సిన శక్తి నీ నుండి పుట్టిన వాడికి ఉంటుంది, కానీ కోన్కిస్కాగాలకు. దేవి, జగన్మంగళ గానాలను ఆలపించటానికి కారణభూతులే ఈ కుమారుని ఉత్పత్తి నువ్వే మూల కారణం. నేనే కారణమని ఏమిటండి రుజువు అంటావా? నువ్వే నిజంగా విచారి. రత్నం రత్నాకరంలోనే ఉద్భవించటంత. రత్నం ఎక్కడ పడి? రత్నాకరం అంటే సముద్రంలోనే ఉంటుంది. ప్రియురాలా, అందువల్ల శ్రద్ధగా జరిగిన దాని నేను ఏ నా వీర్యాన్ని అగ్నిలో ఉంచానో దాన్ని అతడు ఆకాశ గంగలో వదిలే. అందులో స్నానం చేయటానికి వెళ్ళిన కృత్తికలలో ఆ తేజం గంగ ద్వారా ప్రవేశం. అక్కడ అది గర్భరూపంగా పరిణమి. ఆ కృత్తిక ఆ గర్భాన్ని రెల్లుగడ్డి మీద పడేశా. ఆ రెల్లుగడ్డి పైనుంచి నా అమోఘమైన తేజస్ అశేష చరాచర జగాలను అంతటికి ఆనందప్రదమైన మహోత్సవ ప్రదుడవుతున్నాడు. ఆ బాలుడే వీడు. అశేష విశ్వ ప్రియదర్శనేన ధుర్యాత్మేతేన సుపుత్రిణీనాం అలం విలం వ్యాచల రాజపుత్రి స్వపుత్రముచ్చంగతే నిధేహి అధేతి స్వాదిన్యమృతాంశుమారౌ శైలేంద్ర పుత్రి రభసేన సద్య సాంద్ర ప్రమోదేన స్వపీన గాత్రి సుపీన గాత్రి ధాత్రి సమస్తస్య చరాచరస్య కిరీటబద్ధాంజలిభిర్నభగై నభస్తై
నమస్కృతా సత్వర నాకిలోకై విమానతో వాతరత్మాత్మయం తం గ్రహీతుముంఖండిత మానసాభూత్ స్వర్గాపగా పావక కృత్తివాది కృతాంజలి నానమతోపి భూయ హిత్వోత్సుకాదం శ్రుత మానసాద పుత్రోత్సవే మాజ్యతి కాన హర్ష్యాత్ ప్రమోద బాష్పాకులలోచనాసాన తం తదర్శ క్షణమగ్రతో పరిస్పృశంతి కురు కుడ్మలేన సుఖాంతరం ప్రాపకి మత్స్యరూపం పూర్వం. ఓ పర్వతరాజనందని పార్వతీదేవి, సమస్త జగత్తు ప్రీతి కారణమైనటువంటి దర్శనం గల ఈ పుత్రుడితో నువ్వు సత్పుత్రులను కన్న తల్లులలో శ్రేష్ఠురాలై అయ్యా. ఇక ఆలస్యం చెయ్యద్దు, నీ కుమారుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకో. చంద్రశేఖరుడైన శివుడు ఈ విధంగా చెప్పగా జగజ్జనుని అయిన గిరిరాజకుమారి చాలా ఆనందంతో ఉప్పొంగిపోయి ఆకాశంలో ఉన్న దేవతా మార్గాలు వేగంగా తమ చేతులను కిరీటాలను జోడించి నమస్కరిస్తుండగా విమానాల నుండి క్రిందికి దిగి ఆ కుమారుణ్ణి ఎత్తుకోవటానికి ఉత్సాహం చూపించారు. పుత్రోత్సాహం చేత ఉత్కంఠితురాలైన పార్వతి తనకు ఆకాశగంగా అగ్ని కృత్తికలకు ప్రణమి అంజలి ఘటించి మళ్ళా నమస్కరిస్తూ వాళ్ళని విడిచి కుమారుణ్ణి చూస్తూ ఉత్సాహంతో కుమారుడి దగ్గరకి వెళ్ళి కుమారుడి కంటే ఎవరి హర్ష పరవశురాలు కాకుంటుందా అంటే అవుతుంది. పార్వతి తన కుమారుడి ఎదురుగా ఉన్న కళ్ళు ఆనంద బాష్పాలతో నిండి ఉండటం వల్ల చూడలేకపోయింది. తర్వాత తన మొగ్గల వంటి సుకుమారమైన చేతులతో ఆ బాలుణ్ణి స్పృశించి లోకోత్తరమైనటువంటి సుఖాన్ని అనుభవించింది. సువిస్మయానంద వికస్వరాయ శిశుర్గలద్బాష్ప తరంగితాయా వివృద్ధవాత్సల్య రసోత్తరాయ వితాగదం వివృద్ధవాత్సల్య రసోత్తరాయ దివ్యాదృశోర్గోచరతాం జగామ తమీక్షమాణాక్షణమీక్షణానం సహస్రమాప్తుం వినిమేషమైచ్చత్ సానందనాలోకనమంగళేష్ క్షణం క్షణం తృప్యతి కస్య చేతః. పార్వతీ బాలం అంకస్థం కరోతి. పార్వతి తన అంకస్థలం మీద బాలుని కుమారస్వామిని కూర్చోబెట్ట. వినమ్రదేవాసుర పృష్ఠభాగ్యాం ఆదాయతం పాణి సర్వోరుహాభ్యం నవోదయం పార్వణచంద్రచారుం గౌరీ స్వముత్సృజ్య ఉచ్ఛంగ స్థలం నిశానినాయ స్వమంకమారోప్య సుధానిధాన ఇవాత్మనో నందనమిందుర్జన్మిందువక్తా తమేకమితేష్ జగదేక వీరం బభూవ పూజ్య ధ్వరిపుత్రిణీనాం.